ఈనాటి ఆడపడుచులకి మరి చీరలు ఆడబిడ్డకి చీర పెట్టే కార్యక్రమంలో భాగంగా మన జార్లపాలెం గ్రామ పెద్దలు, మన కాలనీ పెద్దలు, ఇక్కడికి వచ్చినటువంటి నాగేశ్వరరావు, ఇంకా మిగతా పెద్దలందరూ, గోవిందరాజులు, మా మిత్రుడు సుబ్బారావు, వెంకటేశ్వర్లు, మా దేవదాసు, ఇంకా దేవాలయంలో జరిగిన పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఈ రోడ్లు ఆ రోజు నేను తీసుకొచ్చి అన్ని విధాలా చేసే కార్యక్రమంలో భాగంగా నరగాయపాలెం దాకా యాస్త్రా కానీ ఎలక్షన్ కోడ్ రావటం, ఇది ఆగి మళ్ళీ తర్వాత రోడ్డు అదే గ్రాడ్లో వేశారు. అదే కాకుండా ఇక్కడ లేని రోడ్డుని సృష్టించి 140 ఎకరాల్లో పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చి మన జార్లపాలెం దగ్గర ఇల్లు నిర్మాణానికి కొంత భాగం చేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని తొక్కిపట్టింది. అదే కాకుండా ఇక్కడ డెవలప్మెంట్స్ కంపల్సరిగా ఇది మరొక జార్లపాలెం అంటే మరొక కొత్త వినుకొండ పట్టణం అయితే మీ అందరికి కూడా ఈ సందర్భంగా తెలియదు. జార్లపాలెం అంటే తయారు కాబోతుందని కూడా మీ అందరికీ సందర్భంగా తెలియపరుస్తుంది. కూడా మంచి అభివృద్ధి జరగబోతుంది, జరుగుతుందని మీ అందరికి కూడా ఇక్కడ చరిత్ర మీకు తెలియదు కాదు. ఇక్కడ కొందరు వ్యక్తులు ఒకరిద్దరు తప్పులు చేస్తా ఉన్నారు. ఆ తప్పుల వల్ల ఈ ఊరు అభివృద్ధి చెందకపోగా ఈ కాలనీ ఎప్పటి కాలనీ ఏమిటి అనే దాన్ని అర్థం చేసుకోవాలి, నా కాడికి రప్పించుకోవాలని ఒక స్వార్థ రాజకీయంతో ఈ ప్రయత్నం చేశారని మీ అందరికీ తెలుసు. గతంలోనే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నా పొలం 150 ఎకరాలు అది పోరంబోక ల్యాండ్, అడవి ల్యాండ్, ఎస్సీ ల్యాండ్ అని చెప్పాడు. మీ అందరికీ తెలుసు, నేను అది ఎక్కడ కొల్ల, అది వాళ్ళ దగ్గరే ములుపూరి అగ్రోటెక్ వాళ్ళ దగ్గరే ఉందన్న సంగతి మీ అందరికీ తెలుసు. ఈ రోజు మరి అది పేదవాళ్ళకి పంచవచ్చు కదా ఆయన. మరి ఎస్సీ భూములు ఇలా ఎస్సీలు ఉన్న భూముల్ని ఖాళీ చేసి ఉన్న ఇల్లుని ఖాళీ చేయమంటాం ఆ పెద్ద మనిషికి తగునా? నువ్వు శాసనసభ్యుడు అయితే ప్రజలకి మంచి చేయాలి, ప్రజల మేలు కోరాలి, ప్రజలు క్షేమం కోరాలి. అది పక్కన పెట్టి ఇబ్బంది పెట్టడం దుర్మార్గం అని ఆ రోజే నేను చెప్పాను. ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన తర్వాత తగిన విధంగా అన్ని విధాలా మీ పక్షాన పోరాటం చేస్తాను, ఎక్కడ కూడా సందేహం లేదు. అదే కాదండి, ఒక మంచి చేయాలని మరి అక్క చెల్లెమ్మలు కానీ మరి ఇక్కడ ఉన్న అన్నదమ్ములు కానీ అందరికీ మంచి చేద్దామనే ఉద్దేశంతో మేము ఉన్నాం. అంతేగాని గెలుపు ఓటమి గురించి నేను ఎప్పుడు, అది నాకు కొత్త కాదు. ఇప్పుడు అన్ని విధాల మంచి జరిగే దానికోసం మేము మీకు అండగా ఉంటామని ఒక్కటి ఆలోచిస్తే నేను చెప్పుకునే ఆయన రైతుల పక్షాన, రైతులకి ఈ నియోజకవర్గంలో ఉండి ఆయన కనీసం కూడా ఒక్క రైతుకు కూడా నేనున్నాను, మీకు లోన్లు ఇస్తాను, మీకు చిన్న వాళ్ళకు కూడా లోన్లు అందిస్తానని చెప్పి వాళ్ళందరికీ చిన్న కుటీర పరిశ్రమలు పెట్టుకోవడానికి అవకాశం కల్పించాల్సిన ఆయనే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఎలా మనం లాక్కోవాలి, ఎలా వాళ్ళని ఏ విధంగా ఏరియా బస్తాలు అమ్ముకోవాలి, ఏ విధంగా లారీలు బ్లాక్ మార్కెట్లు తరలిస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ ఎక్కడ చూసినా ఏరియా బస్తా అనేది లేని పరిస్థితి. మరి అలాంటి వాళ్ళు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారిని రోజు తిట్టిపోయటం తప్ప వాళ్ళు చేసింది ఒక్కటి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నెల ఏదో ఒక పథకం అమ్మఒడి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులందరూ కూడా 45 సంవత్సరాల పాటు 18,750 రూపాయలు ఇవ్వటం,
ప్రతి ఆరోగ్యశ్రీ ఆనాడు ఏ హాస్పిటల్కి పోయినా ఉచితంగా వైద్యం చేసిన పరిస్థితి. ఇవాళ ఏ హాస్పిటల్కి పోయినా ఈ జబ్బుకు వర్తించదు. అది ఏ జబ్బు అయినా కానీ ఈ జబ్బుకు అది వర్తించదు. మరి ఏ జబ్బుకు వర్తిస్తుందని అడుగుతూ ఉన్నాం. అంటే దానికి సమాధానం లేదు. ప్రభుత్వ హాస్పిటల్లో పట్టించుకునే పరిస్థితి లేదు. కాన్పుకు పోతే ఆడబిడ్డ కాన్పు చేసుకోవాలంటే ప్రైవేట్ హాస్పిటల్కి పోమంటే ప్రైవేట్ హాస్పిటల్లో 50,000 రూపాయలు అవుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్లో అంతకుముందు 400 మందికి ఓపీ చూసేవాళ్ళు. ఇవాళ కనీసం 4 కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే చేసే డాక్టర్ లేడు ఈ ఈనకొండలోనే. మరి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి 17 మెడికల్ కాలేజీల 17 హాస్పిటల్స్ అంటే 300 పడకల హాస్పిటల్ ప్రతి జిల్లాకి. ఏ జబ్బున్నా ప్రభుత్వ హాస్పిటల్, ప్రభుత్వ మెడికల్ కాలేజీ. మెడికల్ కాలేజీ అంటే కాలేజీ కాదు, కాలేజీకి అనుసంధానంగా 300 పడకల హాస్పిటల్ ఉంటుంది. పెద్ద హాస్పిటల్, గుంటూరు హాస్పిటల్ కంటే పెద్దది. అలాంటి హాస్పిటల్లో ప్రతి పేదవాడు ఫ్రీగా వైద్యం చేయించుకోవచ్చు. ఆ కాలేజీలో ప్రొఫెసర్స్ తో సహా ఉంటారు. అలాంటి అవకాశం జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలు కట్టిస్తూ 5 మెడికల్ కాలేజీలు ఓపెన్ చేసి ఇంకా 12 మెడికల్ కాలేజీలు 90%, 80% అయిపోయినాయి. అవన్నీ కూడా పెద్ద పెద్ద వాళ్ళకి కట్టబెట్టాలని గవర్నమెంట్ పేద కడుపు తరుక్కుపోతుంది. ఇవాళ ఉన్న కమిషనరు ఆ జీవీఎస్ ఆంజనేయులు అనే ఆయన ఆ ఎమ్మెల్యే గారి దగ్గర ఊడిగం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఇవాళ పోలీసుల్ని డైరెక్ట్ గా బస్ స్టాండ్ కాడ పోలీసుల్నే కొట్టడం జరిగింది. ఇలాంటివన్నీ కూడా చూస్తే ఇవాళ వాళ్ళ దుర్మార్గం ఎంత దూరం పోతుందో, చట్టాన్ని ఏ విధంగా వాళ్ళ చుట్టాలాగా వాడుకుంటున్నారో మనకు కనిపిస్తూ ఉంది. ఇవన్నీ కూడా ఈ మార్పు రాకపోతే ఈ ప్రజా వ్యతిరేకత ప్రజా ఉద్యమంలో మారిందని ఈ సందర్భంగా వారికి తెలియపరుస్తున్నాను. ఈరోజు మనం అందరం కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాడు మన వాళ్ళు అందరూ కలిసి. మన నాగేశ్వరరావు అని ఇంత మంచి ఆలోచన రావడం, దానికి అందరూ సహకరించడం